సెంట్రల్ గవర్నమెంట్లో 2 సార్లు మోడీ ఉన్నారు. ఈసారి ఏ ప్రభుత్వం రావడానికి అవకాశం ఉందంటారు? సీట్లు వచ్చినది ఎందుకు రామ మందిరం నిన్న మొన్న దేశంతో ఊపేశారు. వచ్చిందంతా నార్త్ ఇండియాలో వచ్చింది. సౌత్ ఇండియాలో వాళ్ళకేం లేవు. అయితే తెలంగాణలో 4 సీట్లు ఏమో వచ్చినాయి. కర్ణాటకలో లాస్ట్ టైం బాగానే వచ్చినట్టున్నాయి. ఈ తూరి కూడా కర్ణాటకలోను తెలంగాణలోను కొంత మేరకు ప్రభావం చూపించవచ్చు. నార్త్ ఇండియాలో అయితే మరి ఆయన ప్రయత్నాల్లో భాగమే కదా. అది ఇప్పుడు రామ మందిరం ప్రతిష్ట చేయడం అనేది అది హిందువుల్లో ఒక సెంటిమెంట్ని రాజేస్తుంది కదా. అది కొంత మేరకు మరి పత్రికల్లో వచ్చిన వార్తలేండి. పొద్దున నార్త్ ఇండియాలో ఏం జరుగుతుంది మేమేం చెప్పగలము. నార్త్ ఇండియా ఒక రకంగా రియాక్ట్ అవుతుంటుంది. ఇదేమంటే తెలంగాణ ఆంధ్ర అంటే మాకు తెలుసు కాబట్టి ప్రజలతో మాట్లాడుతుంటాం కాబట్టి మేము చెప్పగలుగుతాము. నార్త్ ఇండియా చెప్పాలంటే అది ఏమన్నా సర్వేలో ఏమన్నా ఉంటేనే చెప్పచ్చు. అంటే మూడోసారి కేంద్రంలో ఏ ప్రభుత్వం రావచ్చండి? కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు 3 మార్లు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి కదా. మరి ఆయనకి నార్త్ ఇండియాలో కథ ఇక్కడేం లేదు కదా. ఇక్కడ పరిస్థితి ఏం లేదు కదా. అంటే వాళ్ళు ఏమంటారంటే జనరల్ కామన్ పీపుల్ ప్రపంచంలో కూడా చాలా గొడవలుగా ఉంటున్నాయండి. దేశాల మధ్య గొడవలు, జీడిపి పడిపోయింది కాబట్టి మళ్ళీ మోడీ ఉంటే బాగుంటుందని కొంతమంది అనుకుంటున్నారు. నేను జీడిపిలు బీపీలు అవన్నీ ఏం పనిచేసేటి కాదులేండి. జీడిపి పడిపోలేదు, అభివృద్ధి కుంటుపడలేదు. ఇవన్నీ అయితే ఎకనామిక్ సూచనలు అండి. అద్దాలు పెట్టుకొని బుల్లిగడ్డలు చెప్పేటి అవి కాదు. ప్రజలకు ఏది అభిమానం ఉంటుందో దాన్ని చేసిన వాళ్ళు జనరంజకులు అవుతారు. మీరు ఒకటి అనుకుంటుంటారు, మీకు అనుకూలంగా జరిగినప్పుడు తప్పకుండా మీలో అభిమానం ఉంటుంది కదా. అట్లా ఏ పరిస్థితులు ఉన్నాయో నార్త్ ఇండియా కథ నాకైతే పూర్తి అవగాహన లేదు. మీరు రాజకీయాలు చేసినప్పుడు మీరు అంటే సీట్లు అంటే పంపకాలు కానీ అన్నీ కూడా మీ ఓన్గా చేసుకునేవారండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ వాళ్ళు కూడా. ఈసారి వ్యూహకర్తలను కొత్తగా ఎంటర్ అయ్యారు సార్. వ్యూహకర్తలని ఉదాహరణకి ప్రశాంత్ కిషోర్ అని వచ్చాడండి. ఆడొచ్చి ఇక అందరికీ అంటే ఇది నేనుంటా, ఒకసారి తెలుగుదేశం అంటాడు, ఒకసారి ఏమో వైఎస్ఆర్సీపీ అంటాడు, ఒక నేను అక్కడ వెస్ట్ బెంగాల్లో ఇచ్చాను ఇలా అంటుంటాడు అండి అతను. అంటే ఏంటి సార్ ఇతను నిజంగా అంటే ఇప్పుడు ఇంతకుముందు గతంలో అయితే ఇంత ఆధునీకరణ లేదు. రాజకీయ పార్టీలో ఉండే నాయకుల అభిప్రాయాలను బట్టి ఏదో ఒక అవగాహన చేసుకుని వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు, ఎన్నికలకు కూడా సమాయత్తం అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఈ సర్వేలు అనేది వచ్చినాయి. ప్రతి ఒక్క పార్టీ డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించుకోవడము, సర్వేలు విశ్లేషణ చేయించుకోవడము. ఎవరో ఒకరు ఉంటున్నారు కదా వ్యూహకర్తలు అనేవాళ్ళు. ఇప్పుడు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆయన సునీల్ కనుగోల అని ఆయన శిష్యుడే అనుకో, పీకే శిష్యుడే. ఇక్కడ ఇప్పుడు ఆయన గతంలో అయితే పీకే వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా పనిచేసినాడు, సర్వేలు చేసినాడు. ఎవరు అభ్యర్థులు అయితే మేలు సర్వే చేసినప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళకేం అనుభవం కాదు. ఫలానా ఏరియాలో ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య వీళ్ళకి బాగుంటుంది అని వాళ్ళు సర్వేలో చెప్పింటారు కదా. దాన్ని చేసుకొని మీ పార్టీలో వీళ్ళైతే బాగుంటుందండి అని ఏదో సలహా ఇస్తుంటారు. ఆ సలహానే పూర్తిగా వీళ్ళు పాటించాలా అనేది ఏం లేదు. ఆ సలహాలను తీసుకొని దాని మీద ఆధారపడి అభ్యర్థులను నిర్ణయించుకుంటుంటారు. అది నుంచి తర్వాత మేనిఫెస్టోలో కూడా ఇంటర్వ్యూన్ అవ్వడము, ఏ పథకాలు చేపడితే బాగుంటుందని సర్వే చేసి ఇటువంటి పథకాలు చేపడితే కనుక కొంచెం పార్టీ పట్ల అభిమానం వస్తుందని ఇవన్నీ అన్ని పార్టీలు ఇప్పుడు అదే పని చేస్తున్నారండి. వ్యూహకర్తను పెట్టుకొని సర్వేలు చేయించుకొని దానికి అనుకూలంగా మేనిఫెస్టోలు తయారు చేయడము, దానికి అనుకూలంగా అభ్యర్థులను నిర్ణయించడం జరుగుతుంది. కొత్త ఏం కాదు కదా. అది ఆయన ప్రశాంత్ కిషోర్ ఆయన శిష్యులే కదా, ఇప్పుడు అందరి దగ్గర చేస్తుంది పని. అయితే మీరు ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నారండి. ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈస్ట్ గోదావరిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఎప్పుడు వెళ్ళారండి. అంటే రాజకీయాలు కాకుండా మీ జనరల్గా హోమ్ మినిస్టర్ కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళేసరికి వాళ్ళందరూ నక్సలైట్లు బంధించారు. బంధించి ఎవరన్నా వీళ్ళు రిలీజ్ చేయమని అన్నారు. అవన్నీ అట్లా అంత ఐఏఎస్ ఆఫీసర్ ఎలా వెళ్ళారా సార్? అది మాకు అనిపించేది మాట. మేము అప్పుడు కుర్రాడుగా ఉన్నాము, ఎందుకు ఇలా వెళ్ళారు? అక్కడ ఇబ్బంది కదా, ఒక నక్సలైట్ ఉన్న ఏరియాకి వీళ్ళు వెళ్ళిపోయారు కాదు. వాళ్ళు మామూలుగా కలెక్టర్లు తిరుగుతూ అంటారు అండి. ఐఏఎస్ వాళ్ళు కాదు, కలెక్టరు వాళ్ళ విద్యుత్ ధర్మం వాళ్ళు చేయాలి కదా.
విద్యుత్ ధర్మం చేసేటప్పుడు ఏం వాళ్ళు అంటే security చెప్పేదారు అది- కదా, సెక్యూరిటీ ఉంటుంది అనుకోండి, కొంత సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళ విద్యుత్ ధర్మం నిర్వహించడానికి పోయినప్పుడు వీళ్ళు కాపు కాసి చేసే పని అది. ఉమ్. కిడ్నాప్ చేసినాక జరగచ్చు, అదేం జరిగేదానికి ఏముంది, ఎక్కడైనా kidnap జరుగుతుంటాయి. చేశారు, అవునండి. హోమ్ మినిస్టర్గా మీకు బాగా ఆనందం కలిగిన సంఘటనలు ఉన్నాయి సార్? ఒకసారి హోమ్ మినిస్టర్గా ఏ హోమ్ మినిస్టర్ చేసి ఉండరు, లేకపోతే నేనే చేశాను అన్న ఒక ఆనందకరమైన సంఘటన సంఘటనలు ఏముంటాయి ఆనందకరం అది ఏదన్నా దగ్గర. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడం కానీ అక్కడ అప్పుడున్న సమస్య మిమ్మల్ని వేరు. అంటే అభినందిస్తారు కదా హోమ్ మినిస్టర్ అప్పుడున్న సమస్య వేరు. అది తెలంగాణకు ఎక్కువ పరిమితమైన సమస్య, ఎక్స్ట్రీమిజం. అది అంతవరకు కొంచెం లిబరల్ యాటిట్యూడ్ ఉండడంతోనేమి, విశృంఖల అయిపోవడము, కిడ్నాప్లు, ఎక్స్టార్షన్స్ రకరకాలు జరిగినాయి. జరిగిన తర్వాత కొంచెం స్టెర్న్గా యాక్షన్ తీసుకునే తల్లికి స్లోగా అనుకోండి, అప్పుడు తీసుకునే చర్యల వల్ల పోలీసుల్లో నైతిక స్థైర్యం పెరగడము, తర్వాత వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వటము, ఇవన్నీ జరిగేసరికి వాళ్ళు పటిష్టమైన చర్యలు తీసుకుంటూ వచ్చేసరికి స్లోగా సర్దుబాటు అయిపోయింది. అది అయిపోయి ప్రజలకు ప్రశాంత వాతావరణం ఏర్పడేసరికి అది ఒక తృప్తి ఉంటుంది కదా. అందుకని దాంట్లో మంచి పని చేసినారు అని నేను అనుకుంటానండి. ఇప్పుడు మీరు చూసిన ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరు సార్? ఇప్పుడు నేను ఫస్ట్ అయింది హోంమంత్రి అయినప్పుడు జనార్దన్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అవునండి, మళ్ళీ ఆయన మధ్యలో ఇదిగిపోయి విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. అసలు వీళ్ళ స్టైల్ ఎలా ఉంది సార్? ముఖ్యమంత్రులుగా మీరు ఎంతమంది చూసుంటారు, అప్పటి ముఖ్యమంత్రులకి ఇప్పుడు ముఖ్యమంత్రులకి ఏమైనా తేడా ఉందంటారా, లేకపోతే సేమ్ అడ్మినిస్ట్రేషన్ అలా ఉందంటారా? అప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఉన్నది. తెలుగుదేశం పార్టీ రీజనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వచ్చి నేషనల్ పార్టీ. చాలా రాష్ట్రాల్లో అప్పుడు అధికారంలో ఉన్నది కదా, అపోజిషన్ పార్టీస్ లేవు కదా. అప్పుడు ఉన్నప్పుడు హైకమాండ్ ఉంటుంది, హైకమాండ్తో చర్చించాల్సి ఉంటుంది. హైకమాండ్ ఇక్కడ తీసుకునే నిర్ణయాలు హైకమాండ్కు చెప్పాల్సి ఉంటుంది. హైకమాండ్ కొన్ని నిర్ణయాలు చెప్తా అంటారా, వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంత స్వాతంత్రం తక్కువ ఉంటుంది. ఇక్కడ రీజనల్ పార్టీ కాబట్టి తెలుగుదేశానికి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది తేడా, అంతేగాని వేరే ఏముంటుంది, వ్యక్తుల్లో తేడా రాదు. అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, విజయభాస్కర్ రెడ్డి గారు అలాగని చెప్పగలరా సార్? అది అడ్మినిస్ట్రేషన్ తేడా రాదని చెప్తుంది కదా, వ్యక్తుల వల్ల తేడా రాదు, పార్టీ నిర్ణయాలు ఉంటాయి అంటే ఎక్కువగా. అయితే మళ్ళీ ఒకసారి కలుసుకుందాం సార్. మళ్ళీ ఎలక్షన్స్ అన్నీ ఎలా అంటే చాలామందికి సీట్లు అలాట్ చేస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు అన్నీ కూడా తెలిసిపోతుంది.